రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నట్టు ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. నిజాలేంటో చెక్ చేద్దాం పదండి. మా T10 ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగింది. మొదటగా సిపిఎం తెలంగాణ సోషల్ మీడియా అఫీషియల్ టీమే ఈ పోస్టర్ను తయారు చేసినట్టు పోస్టర్పై సిపిఐఎం లేబుల్ వేసారు. పేజీ మొత్తం సెర్చ్ చేసిన ఈ పోస్టర్ ఎక్కడా మాకు కనిపించలేదు. రెండో పాయింట్ ఏంటంటే సిపిఎం తెలంగాణ పోస్టర్పై లేబుల్ వేయడం లేదు. ఈ పోస్టర్ అంశంపై మా ఫ్యాక్ట్ చెక్ టీం సిపిఎం తెలంగాణ సోషల్ మీడియా టీంను సంప్రదించింది. ఇది తాము చేసిన పోస్టర్ కాదని వాళ్ళు స్పష్టం చేశారు. ఈ తప్పుడు పోస్టర్పై సైబర్ క్రైమ్లో కేసు కూడా పెట్టామని చెప్పారు సిపిఎం సోషల్ మీడియా టీం. మరి ఏం జరిగిందంటే 2018లో చిన్నపిల్లలపై అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయడాన్ని ఆమోదిస్తూ బీజేపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ సందర్భంగా బృందా కారత్ ఏం మాట్లాడారో మీరు కూడా ఒకసారి చూడండి. Today the Bharatiya Janata Party is preparing and has prepared bands of men who are rapist rakshak. That is the issue. And to divert attention from the grievous nature of the assault on basic judicial processes, in which lawyers also go and stop even a charge sheet being filed, the government is now trying to bring this in. ఏమన్నారు? రేపిస్టులను రక్షించడానికి బీజేపీ కొంతమందిని తయారు చేసింది. జమ్మూ కాశ్మీర్లో కతువాలో ఒక 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నేరస్తులను బీజేపీ ప్రభుత్వం రక్షిస్తున్నది. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఆర్డినెన్స్ బీజేపీ తీసుకొచ్చింది అని చాలా స్పష్టంగా మాట్లాడింది బృందా కారత్. అలాగే అరుదైన సందర్భాల్లో నేరస్తులకు ఉరిశిక్ష విధించొచ్చని చట్ట పుస్తకాల్లో ఉందన్న మాట చెబుతూ సిద్ధాంతరీత్యా సిపిఎం పార్టీ ఉరిశిక్షకు విరుద్ధమని బృందా కారత్ మాట్లాడారు. The death penalty is there for the rarest of rare cases. In principle, my party, the CPIM, is against the death penalty in principle. బృందా కారత్ అనని మాటను వక్రీకరించి తప్పుడు పోస్టర్ తయారు చేసినట్టు మా ఫ్యాక్ట్ చెక్ టీం పరిశోధనలో తేలింది. ఇగో నిజం చూశారు కదా. మరి ఈ అబద్ధ పోస్టర్ను తయారు చేసింది ఎవరు? ఏ ప్రయోజనం కోసం ఈ తప్పుడు పోస్టు ప్రచారం చేస్తున్నారు? మీకు అర్థమైతే మాత్రం తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.